ఇవాళ మనం అసైన్మెంట్ 13లో ఉన్నటువంటి నెంబర్స్ ఇన్ ఇన్వర్టెడ్ పిరమిడ్ అనే ఒక ప్రోగ్రామ్ని ఏ విధంగా రాయాలో చూద్దాం. సో మనకు ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. సో దీంట్లో మనకు ఇన్పుట్ చూసుకుంటే ఒక ఇంటీజర్ నెంబర్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వర్టెడ్ పిరమిడ్ని మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకుంటున్నా. తీసుకొని ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఏ అని తీసుకుంటున్నా. తీసుకొని ఏం చేస్తా అంటే ప్యాటర్న్ అనే ఒక వేరియబుల్ చేసేసి ఇప్పుడు ఇంకొక ఫర్ లూప్, సెకండ్ ఫర్ లూప్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్. నేను ఏం చేస్తా అంటే ఇక్కడ మనకు నెంబర్స్ అనేటివి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. అందుకోసం నేను 1 అని ఇచ్చేసి ఇక్కడ మనం 1 అని ఇవ్వగానే దానికి A+1 అనేది మనం ఇచ్చుకుంటాం. +1 A+1. అండ్ ఇక్కడ నేను -i అనేది వాడుతున్నా. -i అనేది నేను ఎందుకు వాడుతున్నాను అండ్ అదే విధంగా మనం చూసుకున్నట్టయితే S ఈక్వల్ టు ఇక్కడ i అని వాడుతున్నా. సో వాడి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ప్యాటర్న్ ఈక్వల్ టు ప్యాటర్న్ ప్లస్ అండ్ స్ట్రింగ్ ఈ దీనికి ఒక కేస్ ఇచ్చేసి ప్యాటర్న్ అని ప్రింట్ చేద్దాం. ఒకసారి దీన్ని మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంటీ బాక్స్ ఇండికేట్స్ స్పేస్, ద నెంబర్ ఇన్ ద బాక్స్ ఇండికేట్స్ నెంబర్ ఏం లేదు. రన్ చేసి చూద్దాం. 1 2 3 4 5 1 2 3 4 ఓకే రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ లో మనకు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఏమో లెఫ్ట్ సైడ్ స్పేస్ వచ్చినాయి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ అనేటివి రాలేదు. సో నేను మిస్టేక్ చేసింది ఏంటి, స్పేసెస్ అనేటివి నేను యాడ్ చేయాలి. S ప్లస్ ప్యాటర్న్ అనేసి ఇచ్చేసి ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం కోడ్ని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయినాయి. సో ఇప్పుడు ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు 5/5 టెస్ట్ కేసెస్ అనేటివి మనకు పాస్ అయినాయి. అండ్ సో దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ నేను ఇన్పుట్ అనేదాన్ని నేను తీసుకొని ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఏ అనగానే మనకి ఏమైందంటే ఇక్కడ 0th పొజిషన్ నుంచి స్టార్ట్ అది ఏ వాల్యూ ఎంత, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ 5 అనేది తీసుకు 5 ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఏ అనగానే మనకు 0 నుంచి వెనక. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యాటర్న్ ఈక్వల్ టు ప్యాటర్న్ తో స్ట్రింగ్ ఆఫ్ జే అని నేను ఇచ్చాను. సో ఇచ్చేసి ఇక్కడ ప్రింట్ ఆఫ్ S ప్లస్ ప్యాటర్న్ అనేది ఇచ్చాను. ఇక్కడ 0 ఉంది కదా. సో ఇక్కడ మనకు 5 + 1 ఎంత 6. 6లో కోరి మనం ఏం తీసేయాలి 0. సో 0 తీసేస్తే మనకి ఎంతైతే అప్పుడు ఆ తర్వాత 2 స్టోర్, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4, ఆ తర్వాత 5 ఈ విధంగా 1 2 3 4 5 వరకు కూడా ప్యాటర్న్ లో స్టోర్ అవుతుంది. సో ప్యాటర్న్ లో స్టోర్ అయిపోయిన ఈ ఫర్ లూప్ ఎండ్ అయిన తర్వాత, సెకండ్ ఫర్ లూప్ ఎండ్ అయిన తర్వాత ప్రింట్ అనేటువంటి స్టేట్మెంట్కి వస్తుంది. సో ఈ ప్రింట్ అనేటువంటి స్టేట్మెంట్లో ఇది ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ S అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు. ఒకవేళ మనం ఇవ్వకపోతే ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్ లో స్పేసెస్ అనేవి ప్రింట్ ఆఫ్ ఇది ప్రింట్ చేసాం. ప్యాటర్న్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఏమవుతుంది ఫస్ట్ ఫర్ లూప్ వస్తుంది. సో ఫస్ట్ ఫర్ లూప్ రాగానే ఇక్కడ ఐటరేషన్ వాల్యూ 5 అనేది వస్తుంది. 5 అనేది వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనకు 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 2 3 4 వరకే వస్తాయి. సో కాబట్టి మనకి ఇక్కడ నెంబర్స్ 1 2 అదేవిధంగా 3 అదేవిధంగా 4 ఈ 4 నెంబర్స్ కూడా నెక్స్ట్ ఐటరేషన్ లో ప్యాటర్న్ లో స్టోర్ అయిపోయింది. సో ఈ ప్యాటర్న్ లో స్టోర్ అయిపోయిన తర్వాత ఈ ఫర్ లూప్ అనేది 4 టైమ్స్ కాగానే అప్పుడు మనకు ప్రింట్ స్టేట్మెంట్ వస్తాయి. సో ప్రింట్ స్టేట్మెంట్ లో ఇది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత అండ్ అప్పుడు ఇది ఈ ఫస్ట్ ఫర్ లూప్ వస్తుంది. ఫస్ట్ ఫర్ లూప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐటరేషన్ అనేది ఏంటంటే
2 అయితే ఈ విధంగా రన్ అవ్వకుండా వస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.